కాపురం చేస్తున్న దాన్ని నేను చెప్తున్నాను కదా. అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. చాలా మంచివారు. ఎంత మంచివాడో. మొన్న ఎవరో అమ్మాయితో కలిసి బండి మీద షికార్లు కొడుతున్నప్పుడే అర్థమైందమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఇంట్లో పెట్టుకుని ఇంకొక అమ్మాయితో తిరుగుతావా? సొల్లు కబుర్లాపి నోరు మూసుకుని బయటికి వెళ్ళు, లేకపోతే మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. ఇప్పుడు నువ్వు కట్నం తీసుకురాలేదు సరే, రేపొద్దున మీ చెల్లెలకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇవ్వకుండా చేయలేవు కదా. ఏరా పెళ్ళంటే వ్యాపారమా? నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా బతకడానికి వీల్లేదు. భార్గవి 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 ఏమైందమ్మా? భార్గవి భార్గవి సూర్య భార్గవి ఆగమ్మా. భార్గవి 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 ఊరుకో. సూర్య భార్గవి భార్గవి నిన్నే భార్గవి భార్గవి ఏమైందని భార్గవి భార్గవి ప్లీజ్ కూల్ డౌన్. భార్గవి భార్గవి నా మాట విను ప్లీజ్. భార్గవి 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 మా భార్గవి భార్గవి ఏమైందమ్మా? భార్గవి భార్గవి ఆగమ్మా. భార్గవి నా మాట భార్గవి 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 ఆగవి భార్గవి వదినా. సూర్య ఒక్క నిమిషం. నీకు దండం పెడతాను. నన్ను చేయొద్దు. వద్దు వద్దు. అమ్మ కావ్య వదినా నీకేం కాదు వదినా. చంపేస్తారు. అమ్మ నాన్న కట్ట ఇవ్వలేదంటే చంపేస్తారు. చంపేస్తారు వాళ్ళకి. వదినా నీకేం కాదు వదినా. చంపేస్తారు. ఏడో వదినా. వదినా నీకేం కాదు వదినా. చెప్పు, నన్ను చంపొద్దు. నిన్నైనా చెప్పు. ఈయన కొంపదీసి జీవనికి కానీ దొరికిపోలేదు కదా. గాయత్రి విషయాలు తెలియటం మాట అటుంచి ఈయన్ని నానా మాటలు అన్నాడు కదా. రా అన్నయ్య, గాయత్రిని కలిశారా? అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉంది అంటే నేనేమని చెప్పను. రాఘవయ్య గారి కూతుళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నే కలలో కూడా ఊహించలేదు. ఏం జరిగిందన్నయ్య? ఇంకా ఏం జరగాలి రాజేంద్ర? నా కళ్ళ ముందే అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే ఎవరు లేనప్పుడు ఇక అమ్మాయి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు. అమ్మాయి ప్రేమించిన వాడి నీళ్ళకి వెళ్ళాలనుకుంది కానీ పోయి పావు పడగనేళ్ళకి వెళ్ళాలనుకోలేదు. నువ్వు వెళ్ళేసరికి జీవన్ ఇంట్లోనే ఉన్నాడా? మరి ఆ అమ్మాయి ఎవరని అడిగితే ఏమని చెప్పాడు? అసలు వాడొక మనిషి అయితే కదా వాడి నుండి సమాధానం ఆశించడానికి. వాడొక మృగం. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో తలుచుకుంటే ఒళ్ళు కంపరమెత్తుంది. చివరికి నాతోనే నీచంగా మాట్లాడి నన్ను మెడబట్టి బయటికి గెంటేశాడు. అంత పని చేశాడా? ఇంకా కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపించలేదు. సంతోషించు. పరిస్థితి అంతా గమనించాక నాకు ఒకే ఒక దారి కనిపిస్తుంది. గాయత్రి క్షేమంగా ఉండాలంటే వెంటనే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి
నిర్దాక్షిణ్యంగా లోపల తోసి. నువ్వేదో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటావనుకుంటే నువ్వే ఆవేశపడతావేంటన్నయ్య? పోలీసులు చేసిన తప్పుకు శిక్ష విధించగలరేమో గాని చెడిపోయిన కాపురాన్ని నిలబెట్టలేరు. ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే గాయత్రి మీద పూర్తిగా ద్వేషం పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే గాని దగ్గర కాలేరు. అదే గినక జరిగితే నా అన్నయ్య కూతురి జీవితాన్ని చేతులా నేనే నాశనం చేసిన వాడిని అవుతాను. వాడు పూర్తిగా చెడిపోయాడు, మన దారిలోకి వస్తాడనుకోవడం మన కల. వాణ్ణేమి చేయకుండా వదిలేస్తే మన గాయత్రి జీవితం ఎలా చక్కబడుతుంది? మనం గనక ఆలస్యం చేస్తే వాడు నిజంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలాంటి పరిస్థితి రాదన్నయ్య. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆస్తి మొత్తం వాడికి ఇచ్చైనా సరే గాయత్రి జీవితాన్ని కాపాడుతానే గాని ఆ పెళ్లి మాత్రం జరగనివ్వను. అయినా ఈ లోపలే ఆ అమ్మాయి ఎవరో, జీవన్తో ఆమె పరిచయం ఎలాంటిదో తెలుసుకొని నేనే మెల్లగా వాళ్ళిద్దరినీ దూరం చేయిస్తాను. అప్పటి వరకు వాడు పెట్టే ఇబ్బందుల్ని ఎదుర్కొనే శక్తిని గాయత్రికి ఆ భగవంతుడు ప్రసాదిస్తే చాలు. నీకంటే వయసులో పెద్దవాడినైనా నీ అన్ని తెలివితేటలు నాకు లేవు రాజేంద్ర. నువ్వేం చేస్తావో ఏమో. రాఘవయ్య గారి అమ్మాయిలు సంతోషంగా ఉండేలా చూ. అప్పుడే ఆ లోకంలో ఉన్న ఆయనకి, ఈ లోకంలో ఉన్న మనకి మనశ్శాంతి. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఏదైనా పని ఉంటే కబుర్ చెయ్యి. అలాగే అన్నయ్య.
ఏంటి ఏం చేస్తున్నావు? వదినా వదినా వదిలే వదినా 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 వదిలే వదినా నా మాట విను వదినా 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 చచ్చిపోతుంది వదినా. నేను ఇక్కడున్నానేంటి? ఇవాళకి గండం గడిచిపోయింది. ఏదేమైనా ఈ కుంటిదాని మాట వినగానే భార్గవిలో మార్పు వస్తుంది. ఏంటో అంత విచిత్రంగా ఉంది. ఆ? అమ్మయ్యా. నీకే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇక్కడ మా పరిస్థితే చాలా దారుణంగా ఉంది. అది ఎప్పుడు ఏం చేస్తుందో మాకెవ్వరికీ తెలియడం లేదు. నేనైతే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాను. దీనికేదో పరిష్కారం తొందరగా ఆలోచించాలి. టెన్షన్ పడొద్దక్క. అది మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలి. దాన్ని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. అదే కదా మన ప్లాను. చేదుగా ఉందని ముందే మందు తింటాం మానేస్తే రోగం నయమవుతుందా? నీ ప్లేస్లో ఉంటే నేను నీకంటే ఎక్కువ సామెతలు చెప్తాను. ఒక 2 రోజులు నీ ఇంట్లో పెట్టుకుంటే తెలుస్తుంది ఇక్కడ నేనెంత టెన్షన్ పడుతున్నాను. ఎప్పుడు ఏ పక్క నుంచి వచ్చి మెడ పట్టుకుంటుందో తెలియదు. బెడ్రూమ్ తలుపు వేసుకుని లోపలే కూర్చుంటున్నాను తెలుసా. అయినా నీ మీద కూడా ప్రతాపం చూపించింది కదా, మర్చిపోయావా? ఎలా మర్చిపోతానక్క? ఆ రోజు భార్గవి నా మెడ పెట్టుకుని బయటకు గెంటినప్పుడు నాకు భయమే లేదు. విస్తరా వేసిన మంత్రం పనిచేసిందని ఆనందం వేసింది. చిచ్చి, ఏం మంత్రమో ఏంటో. నాదో డౌటు, అసలు నిజంగా బిస్తర వేసిన మంత్రం పనిచేస్తోందా? లేకపోతే మన ప్లాన్ తెలుసుకుని నిజంగానే దెయ్యం పట్టినట్టు నటించి మన మీదేమన్నా ప్రతీకారం తీర్చుకుంటోందా? నువ్వు బిస్తర్నంత తక్కువగా అంచనా వేద్దో. అయినా భార్గవి మీ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అవటానికి వచ్చింది. మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇంకో రకంగా తీర్చుకుంటుంది, కానీ ఇలా ఇంట్లో తన ప్లేస్కి ప్రాబ్లం వచ్చేలా ప్రవర్తించదు. అసలు నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు చూసినా అది నా మీద, మా ఆయన మీద, మిగతా వాళ్ళ మీద దాని ప్రతాపం చూపిస్తోందే గాని ఆ ఇంట్లో ఉంది చూడు ఆ కుంటిది, దాన్ని మాత్రం ఏమీ అనడం లేదు. నాకు అదే అనుమానం వచ్చి బిస్తరని అడిగానక్క. అసలు విషయం ఏంటంటే భార్గవి శరీరంలోకి బిస్తర ఒక దయ్యాన్ని ప్రవేశపెట్టింది. అది మామూలు దయ్యం కాదు, వరకట్నానికి బలైన స్త్రీది. అందుకే ఎవ్వరు కట్నం మాటెత్తినా వాళ్ళ దుమ్ము దులిపేస్తుంది. అత్త, మామ, తోటికోడలు, భర్త కలిసి దారుణంగా చంపేశారు. ఒక్క తోటికోడలు కూతురు మాత్రమే తనతో బాగా ఉండేది. ఇంచుమించు కావ్యకి అదే వయసు ఉండటం వల్ల కావ్యనేమీ అనటం లేదు. అది సరే, ఎన్నాళ్ళిలా దానికి భయపడుతూ ఉండడం? దీనికి ముగింపెప్పుడు? భయపడొద్దక్క. రేపటితో ఆ భార్గవికి ప్రీ క్లైమాక్స్ లాంటిది ప్లాన్ చేశాను. రేపు నేను చెప్పినట్టు చెయ్యక్క చాలు, మిగతా అది నేను చూసుకుంటాను. కాంచనకి అంతలా అభయమిస్తున్నావు? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? కొన్ని పనులు ముందే చెప్తే సక్సెస్ కావంట మమ్మీ. అయినా ముందే చెప్తే థ్రిల్లే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత చూడు,
నీ కూతురు ఎంత తెలివైందని నువ్వే మెచ్చుకుంటావు. నీ తెలివితేటల మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. నీలో ప్రవహిస్తుంది ఎవరి రక్తం? ఈ భువనేశ్వరి రక్తం. అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. థ్యాంక్స్ మమ్మీ. బాధగా ఉందా అన్నయ్య? వదిన పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటన్నయ్యా? పెళ్లికి ముందు బాగానే ఉండేది. పెళ్ళైన తర్వాతే ఎవరి దిష్టి తగిలిందో ఏమో. రోజు రోజుకి ఆరోగ్యం పాడే చివరికి ఇలా తయారైంది. ఏదైనా గాలి సోకిందేమోనని అనుమానంగా ఉందన్నయ్యా. ఏ గాలి సోకలేదు, ఎవరి దిష్టి తగలలేదు. అసలు మీ చిన్న వదిన ఇలా తయారవడానికి కారణం నేనే కావ్య. భార్గవిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి